Hello Andy, this is Dr. Chaitanya. I'm a consultant pediatrician at Maternus Hospital, Bhimavaram. ఇవాళ let's talk about screen time in children. So screen time అంటే ఒక చైల్డ్ ఎంతసేపు స్క్రీన్ ముందు కూర్చొని చూస్తున్నాడు దాన్ని స్క్రీన్ టైం అంటాం. సో చిల్డ్రన్ లెస్ దెన్ 2 years ఐడియల్ గా అయితే అసలు స్క్రీన్ టైం ఉండకూడదు, జీరో స్క్రీన్ టైం అనమాట. అప్పుడప్పుడు కావాలంటే నియర్ రిలేటివ్స్ తో వీడియో కాలింగ్ చేయొచ్చు అంతే. చిల్డ్రన్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 2 to 5 years అయితే ఒక 1 hour స్క్రీన్ టైం మాక్సిమం ఉండొచ్చు. అది కూడా కో వ్యూయింగ్ అంటాం, అంటే పేరెంట్స్ కూడా చిల్డ్రన్ తో పాటు కూర్చుని వాళ్ళతో పాటు చూడాలన్నమాట. అది అప్రోప్రియేట్ గా ఉన్నాయా లేవా, ఏ టీవీ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు అని. మోస్ట్లీ ఇట్స్ ప్రిఫరబుల్ టు షో దెమ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఉంటే బెటర్. చిల్డ్రన్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 5 to 10 years అయితే మాక్సిమం ఆఫ్ 2 hours ఆఫ్ స్క్రీన్ టైం అండి. దిస్ షుడ్ ఇంక్లూడ్ వాళ్ళ ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్స్, వాళ్ళ హోమ్ వర్క్స్ అవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి 2 hours మాక్సిమం ఉండాలి. మోర్ దెన్ 10 years అండ్ బిలో 18 years పిల్లలకి అది వాళ్ళు దే షుడ్ బ్యాలెన్స్ దే స్క్రీన్ టైం విత్ అదర్ యాక్టివిటీస్ అంటే వాళ్ళ లైఫ్ లో హాబీస్ గురించి టైం ఉండాలి, స్లీప్ ప్రాపర్ టైం ఉండాలి, ఫ్యామిలీ టైం ఉండాలి, స్కూల్ అండ్ స్టడీస్ కి టైం ఉండాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం స్క్రీన్ టైం చూడొచ్చు. స్క్రీన్ టైం వల్ల చాలా నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్ల. మెయిన్ థింగ్ ఏంటి అంటే చిన్న పిల్లల్లో ఇట్ కెన్ లీడ్ టు సోషల్ కమ్యూనికేషన్ డిలే అంటాం. అంటే వాళ్ళకి స్పీచ్ డిలే రావచ్చు, ఎమోషనల్ అటాచ్మెంట్ తక్కువ అయిపోవచ్చు. చాలా మంది పిల్లలు ఫిజికల్ గా ఓవర్ వెయిట్ అయిపోవచ్చు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల. చాలా మందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్, సైకలాజికల్ ఇష్యూస్ అవి కూడా రావచ్చు. అకాడమిక్స్ లో డిఫికల్టీస్ ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఎంత తక్కువ స్క్రీన్ టైం అయితే అంత మంచిది.